బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్. చూడండి, ఇది చాలా క్లియర్ గా చదవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో సన్నిహితిలో కట్టబెట్టి ఇప్పుడు గగ్గోలు. 2015లోనే తాడిచెర్ల బ్లాక్ ను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన నాటి సర్కారు. సింగరేణి కాదని ఆంధ్ర కంపెనీ ఏఎంఆర్ కు 30 ఏళ్ల పాటు లీజు. చూడండి, ఇది చాలు. 2015లో మైనింగ్ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతితోనే వాళ్ళు ఆ బిల్లుకు మద్దతు తెలపడం వల్ల ఆ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ తాడిచెర్ల బ్లాక్ అనేది ఈరోజు ఆంధ్ర కంపెనీ ఏఎంఆర్ అంటున్నారు, కానీ ఇది వెలమలకు సంబంధించినటువంటి కంపెనీ. శ్రీనివాసరావు ఏదో అంటారు ఆయన పేరు. సో ఇది వాళ్ళ దొరల కంపెనీ సంబంధించినటువంటి. ఇందులో కవిత భర్త పెట్టుబడులు అని చెప్పేసి ఒక రూమర్ నడుస్తూ ఉంది. చాలా రకాల వీళ్ళకి సంబంధించిన పెట్టుబడులు అందులో ఉన్నాయి అనేది రూమరు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఎవరు? తాడిచెర్ల గనులు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులు లేవా అనేది ఒక్కసారి కేటీఆర్ చెప్పాలి. 2015లో ఎందుకు లీజుకి ఇచ్చినావో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదో ట్విట్టర్లో అడగంగానే బ్లాక్ చేసుడు కాదు, అడగంగానే బ్లాక్ చేస్తాను. ట్విట్టర్లో నా అకౌంట్ బ్లాక్ చేసిండు మొన్న. పిచ్చి కుక్కేనా అది. ఇగో అదే ఏడాది మినరల్ అండ్ మైన్స్ చట్ట సభలకు బీఆర్ఎస్ మద్దతు. ఓకే, నాడు తెలంగాణకు బొగ్గు బ్లాక్ల కేంద్రం వేలం వేస్తే చోద్యం. నిరుడు వేలంలో పాల్గొనవద్దని సింగరేణికి ఆర్డర్స్. ఇగో నిరుడు వేలంలో పాల్గొనవద్దని సింగరేణికి ఆర్డర్స్. ఎందుకు అంటే ఇగో కోయగూడెం సత్తుపల్లి గనులు 2 ప్రైవేట్ కంపెనీలకు. ఈ 2 ప్రైవేట్ కంపెనీలు ఏవే? ఒకటి అరబిందో, 2 అవంతిక. ఇవి ఎవరి అంటే కేసీఆర్ కేటీఆర్ సంబంధించినటువంటి వాళ్ళ అనుయాయులే. అరబిందో గురించి మనకు తెలుసు. శరత్ చంద్రారెడ్డి కవిత కలిసి ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసినాం. ఇక అవంతిక అంటే ఈ ప్రతిభా శ్రీనివాసరావు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఎవరికి లబ్ధి చేకూరింది? సింగరేణి ఎందుకు పాల్గొనలేదు? సింగరేణి పాల్గొంటే వచ్చేది కదా, అంటే పాల్గొనవద్దు, అడ్డ జారీ చేయాలి. ఎందుకంటే సింగరేణి పాల్గొంటే ఈ 2 గనులు కోయగూడ సత్తుపల్లి గనులు ఈరోజు సింగరేణికి వచ్చేవి. ఏది? ఒరిస్సాలో పాల్గొంటేనే వచ్చినాయి. అవును, ఒరిస్సాలో గనుల వేలంలో పాల్గొంటే సింగరేణికి అక్కడ కాంట్రాక్ట్ వచ్చింది. మరి ఇక్కడ కోయగూడ సత్తుపల్లి రాదా? అండ్ మోర్ ఓవర్ సింగరేణికి ఒక మంచి చరిత్ర ఉన్నది దేశంలోనే. చాలా మంచి సంస్థ అనేటువంటి పేరున్నది. 10 ఏళ్ల కాలంలో దాన్ని కూడా అడకదిన పరిస్థితి తీసుకొచ్చారు కేవలం ఈ వీళ్ళ యొక్క దౌర్జన్యాలు, దిక్కుమాల పనుల వల్ల. ఇగో ఇట్లా బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతూ ఉంది గనులకు సంబంధించి బొగ్గు గనుల పైన. దీన్ని దయచేసి సింగరేణి కార్మికులారా దయచేసి అర్థం చేసుకోండి. కేసీఆర్ అనేవాడు సింగరేణి ఏ విధంగా ముంచిండో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి.